వచ్చింది కానీ అదేదో డిగ్నిఫైడ్ గా రావాలి, లేకపోతే బోల్డ్ అని ప్రాబ్లమ్స్. అయ్య బాబోయ్, అలాంటి ప్రాబ్లమ్సే మన రాఘవ ఫేస్ చేస్తున్నాడు. జయ జయ శుభకర వినాయక. నేను బతికే ఉన్నాను. అడ్డే ఏం భక్తి ఏం భక్తి. ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు దేవుళ్ళని చూడగానే టపి 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 మనం దండాలు పెట్టేస్తారు, నువ్వు అడుగు ముందుకేసి ఆరతలు ఇచ్చేస్తున్నావు. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆరతిస్తావేంట్రా? భక్తి అనుకున్నాను, కంపు కవర్ చేస్తున్నావు అన్నమాట. గ్యాస్ ప్రాబ్లమా? పర్లేదులేరా, గవర్నమెంట్కే గ్యాస్ ప్రాబ్లం ఉంది, సంవత్సరానికి ఆరేస్తుంది, నువ్వు అంతకన్నా ఎక్కువ ఇస్తున్నావు. రే, నేను ఇంత మాట్లాడుతున్నాను, నోరిపోదని మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడమంటావురా? ఏమన్నా మాట్లాడాలంటే భయం వేస్తుంది. మా ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారా, చేసుకో. ఆడపిల్లి వారేమో కలుద్దామండి మాట్లాడుకుందామండి అంటున్నారు. నా పరిస్థితి ఏమో ఎక్కడున్నారా? ఓ అక్కడున్నావా? రే, ఏదో చిన్న గ్యాస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అలా సంబంధాలు వదిలేసుకుంటావు ఏంటి? చిన్న టాబ్లెట్ వేసుకుని వెళ్ళొచ్చాయి. లాభం లేదబ్బాయి, చిన్నప్పటి నుంచి టాబ్లెట్లు వేసుకుని అలవాటు అయిపోయారు, అవి పని చేయకుంటున్నాయి. ఈడెవడరా? నమస్కారం అండి, వచ్చారా? మీ గురించి వెయిట్ చేస్తున్నానండి ఇందాల నుంచి. ఎవడరాడు? ఏదో మసాజ్ సెంటర్ నుంచి వచ్చాడు. ఏంట్రా? కొద్దిగా స్పీకర్ డిఫెక్ట్ రా. ఓహో, డౌట్ లేదురా, నీకోసమే పుట్టాడు ఈడు. ఈడేట్రా చూద్దాం. చంపేస్తాను నేను కదా ఆడు. ఏ ఊర్రా ఇడిది? ఈడబ్బా మొన్న బ్యాంకాక్ నుంచి వచ్చాడు రా. అది ఎఫెక్ట్ తెలుస్తుందిరా. వెళ్ళరా బాబు. సారీ సారీ, ఎరా నాకు ఒకటి అనిపిస్తుంది, నీకేం అనిపించట్లేదా? ఏంటి? ఈ ఎదవ బతికి ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని చచ్చిపోతే బాగుండి అనిపించట్లేదా? మొదట్లో చచ్చిపోవాలని అనిపించింది అబ్బాయి, కానీ మా పక్కింట్లో అనసూయ ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ చూసాక బతుకు మీద ఆశ పుట్టిందిరా. ఏ ఆవిడకి ఎంతకన్నా దరిద్రమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నావు? అందం రా, అప్ప ఆ అందం చూస్తుంటే అలా ఉండిపోతాం. రోజు సాయంత్రం మా ఇంటి ముందు నుంచే అలా ఇలా 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 నడుతుందా? చిచ్చి అలా కాదు చెప్తున్నాను నేను. ఓకే ఓకే, అలా వెళ్ళిపోతాం. ఇది వద్దా? ఇలా కూర్చో. కూర్చో. వద్దురా కూర్చోరా. ఏమైందిరా? రే ఏమైందిరా? ఎంఎస్ ఎంఎస్ మూల సంఖ్య ఇది కూడా ఉందా? రే, నీ ఇంటికి వచ్చినట్టు లేదురా, హాస్పిటల్కి వచ్చినట్టు ఉంది. జబర్దస్త్ కామెడీ షోలో మెడికల్ ఇల్నెస్ మీద 6 స్కిట్లు ఉన్నాయంట, నువ్వు వెళ్తే 60 రాయచ్చురా. రాయలేనురా, ఏ ఏళ్ళలో నరాలు వీకిరా, పెన్న దొరకదు. అబ్బా నిన్ను చంపేయడంలో తప్పే లేదురా. లష్కర్ పోరి చూడు, లాగిలబ్బ బుగ్గ చూడు. రాఘవ సార్, గ్యాస్ ఎక్కువైంది రాఘవ. బాగుంది రాఘవ. ఎందుక ఇంత భక్తి మా మీద అనసూయ మీద అనుకున్నాం, భగవంతుడితో పాటు. అసలు విషయం మనకు తెలిసింది, రహస్యం. నిజంగా ప్రతిసారి ఇటువైపే నా చక్కగా ఉంది, క్యూట్ క్యూట్. ఇక్కడ ఒక పోటీ అని పిలిస్తే హెవీగా డాన్స్ చేసుకుని వచ్చా. పోటీ అంటే సంబుజ్జిలతో ఉండాలని ఇలా కాదు. మీరు కొలై దగ్గర ఆడోళ్ళు కొట్టుకున్నట్టు ఉంటుంది చండాలంగా మీతో మాటలు. ఏంటి మీరు పొట్ట తగ్గడానికి ఈ మధ్య బ్రౌన్ రైస్ వాడుతున్నారంట కదా? అవును, బ్రౌన్ రైస్ వాడుతున్నా. బ్రెయిన్ కూడా వాడితే బాగుంటది అప్పుడప్పుడు. మీకు ఒక విషయం సీరియస్ గా మాట్లాడుకుందాం. మీకేమన్నా సారీ, మీరు ఎంత సీరియస్ గానే నాకు సిల్లిగా అనిపిస్తుంది, నేను మాట్లాడలేను అలాగా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు.
ఈ రోజు మా టార్గెట్ ఒకటే. లాస్ట్ టైం డ్రా అయ్యింది, ఇప్పుడు అట్లా మేము విత్ డ్రా చేసుకుందాం అనుకుంటున్నాం. పాదపూజ చేసుకోండి. నీ పాదపూజ ఆపుతావా? నీ పాదపూజ చేసి 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 నా కాచు ఎలాగైపోయావు. ఎవరండి ఇది? ఎక్కడే? ఇక్కడ బ్లాక్ చీర కట్టుకొని కూర్చుంది. ఇక్కడ బ్లాక్ చీర నీకేం కనిపించిందా? లేదు. చూసావా? నీ భ్రమ. ఎవరో ఉన్నారని ఫీలింగ్ లో బతుకుతున్నావు అంతే. ఏమే ఓ టీయు ఎవడాడు? ఎవరు లేరండి, మీరు మరి ఆగు ఆగు రే. ఇంతమంది ఉన్నారు, ఏ రోజు ఎవడు నన్ను పార్టీకి పిలవలేదు. నువ్వు పిలిచావు చూడు, అది అందుకే నువ్వంటే నాకు ఇష్టం. తాగు. సర్లే కానీ నీకు ఇష్టమైన పాట ఏంటో పాడరా. గేలుపు తలుపులే తీసే. గేలుపు తలుపులు కాదురా, గెలుపు తలుపులే. అదేలే, నాకు కొంచెం తిరగదు. నీకు ఇష్టమైన సినిమా ఏంటో చెప్పు. గేమ్ చేంజర్. అంతలా సాగదీయకూడదురా. ఆహా, ఆడమందు పోయి మీరు కనిపించేసరికి ఎంత ఆనందం వేసేది తెలుసా అండి. హలో, ఇక్కడ ఉన్నాను నేను. ఇక్కడ నేను కూడా ఉన్నాను. మీరు లేడీ గెటప్లు కాదా? మీరు లేడీ గెటప్లు కాదా? నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, నీకు హీరోస్ తెలుసా? నాకు మహేష్ బాబు గారు తెలుసు, రోజు మాట్లాడతారు. అవునా, అంత క్లోజా? ఏం మాట్లాడతారు? రూపాయలు 400 రిసీవ్డ్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ బాస్. నమస్కారం. నలుగురు కూతుర్లు. మామయ్య గారు పేరు మను. ఏం చేస్తుంటారు? కచేరి కచేరి. మా ఆవిడ నన్ను నలిపేసి నవిలేస్తుంది. అందుకే అక్కడ ఉండలేక ఎలాగన్నా పోవాలని గట్టిగా డిసైడ్ చేసుకున్నాను. అప్పుడు వచ్చిందండి నాకు ఐడియా. శనివారం కొన్ని స్కిట్లు వస్తాయి, అందులో ఫస్ట్ స్కిట్ ఇలా భాస్కర్ పెట్టుకుని చూసానండి. ఫస్ట్ పంచు చచ్చిపోయింది, నేను చచ్చిపోయాను అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నువ్వెలాగొచ్చావే ఇక్కడికి? అరకిలో కందిపప్పు తీసుకురారా అంటే ఇక్కడికి పందికొక్కులాగా వచ్చి నాటకాలు ఆడతావా? అరకిలో కందిపప్పు కోసం అంతరిక్షం దాటి వచ్చేవా? నేను మనోజ్ సార్ కోసం ఒక సాంగ్ పాడతా. ఇది పాడు. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా.